సో సో ఈరోజు మనతో ప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక సభలో తనికెల బర్ని గారు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే ఒక కవిత చదివారు కదా, దాన్ని మనందరం వినే ఉంటాము. ఎంత భావోద్వేగానికి గురయ్యామో ఆడపిల్లలు ముఖ్యంగా నాన్న మీద పిచ్చి ప్రేమ ఉన్న నాలాంటి పిల్లలందరూ ఎంత భావోద్వేగానికి గురయ్యారో ఆ వీడియో అప్పట్లో షేర్ కూడా బాగా అయింది. సో ఇప్పుడు సార్ మన కోసం ఒక్కసారి ఆ కవిత్వాన్ని చదివినిపిస్తారు. డాడీ ఇది నీకోసమే సార్తో స్పెషల్గా చేసి పంపిస్తున్నా. లవ్ యూ డాడ్. సార్ నమస్కారం మీకు. సో మీకోసమే ఇప్పుడు చదువుతున్నాను మళ్ళీ. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనే పిలిపే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా అంటే ఏమో. పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టుపంచే ఒక్కటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులున్నాయి అన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్న. ఇంత నిస్వార్థ జీవి అయినా నాన్న వెనకబడిపోవడానికి కారణం ఒక్కటే, ఆయన మా అందరికీ వెన్నుముక కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.